నమస్తే. ఉత్తరప్రదేశ్ రాయబరేలీ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ ఒక భావోద్వేగమైనటువంటి ఒక లేఖను రాశారు. ముఖ్యంగా 2004 నుంచి ఆ నియోజకవర్గం నుంచి సోనియా గాంధీ గెలుపొందుతూ వచ్చారు. ఓటమి ఎరగని నేతగా ఆవిడ అక్కడ ఒక రికార్డ్ క్రియేట్ చేశారు. ఇలాంటి సందర్భంలో వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు, నా వయసు అలాగే ఆరోగ్య కారణాల రీత్యా రాజ్యసభకు వెళ్తున్నాను అని చెబుతూ ఒక లేఖను రాశారు. దాని మీద ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో. ప్రధానంగా ముఖ్యంగా మనం అది చూస్తే కనుక దయచేసి నన్ను మన్నించండి అంటూ వయసు ఆరోగ్య సమస్యల కారణంగానే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెప్పారు. అలాగే అదే సమయంలో ఈ స్థానం నుంచి తన కుమార్తె ప్రియాంక గాంధీ పోటీ గురించి కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఆమె ప్రతిపాదించినటువంటి అంశాలు లేఖలో రాయ్బరేలీతో మా కుటుంబాన్ని బలమైన బంధం, తొలుత మామయ్య ఫిరోజ్ గాంధీ, తర్వాత అత్తయ్య ఇందిరాగాంధీలకు అండగా నిలిచారు, కష్ట నష్టాల్లో నాతోనూ వెన్నంటే ఉన్నారు, నా హృదయం ఎల్లప్పుడూ మీతోనే ఉంటుంది, ఇన్నేళ్ల మాదిరిగానే భవిష్యత్తులోనూ నా కుటుంబానికి మీరు మద్దతుగా నిలబడతారని ఆశిస్తున్నా, త్వరలోనే అందరినీ కలుస్తాను అని సోనియా గాంధీ లేఖ రాయటం చాలా ఆసక్తికరమైనటువంటి పరిణామంగా మారింది. ముఖ్యంగా అక్కడి ప్రజలు కూడా రాయ్బరేలీ నియోజకవర్గ ప్రజలు సోనియా గాంధీని అలాగే ఆ కుటుంబ సభ్యుల్ని ఎంతగానో ఆదరించినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో ఆవిడ అక్కడి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రధానంగా వయస్సు ఆరోగ్య కారణాల రీత్యా ఆ అంశాన్ని హైలైట్ చేసినటువంటి సోనియా గాంధీ ఆ నియోజకవర్గం నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని ఒక ఇండికేషన్ ఇచ్చారు. ఇప్పుడు ఈ అంశం మీద ఇంట్రెస్టింగ్ డిస్కషన్ నడుస్తుంది. వాస్తవానికి తెలంగాణ నుంచి ఖమ్మం పార్లమెంటు స్థానానికి సోనియా గాంధీ పోటీ చేస్తారు అని భావించారు అందా. దానికి సంబంధించి తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా ఒక తీర్మానం చేసి పంపించారు. అది ఇప్పుడు ఎలాగూ లేదు. దానికి సంబంధించి మీరు కాకపోయినా ప్రియాంక గాంధీని ఇక్కడి నుంచి పోటీ చేయించండి అని ఒక అభ్యర్థన అయితే చేశారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు. ఇలాంటి సందర్భంలో సోనియా గాంధీ లేఖ చాలా తీవ్రమైనటువంటి చర్చకు దారితీసిందనే చెప్పాలి. అంటే ప్రియాంక గాంధీ కూడా తెలంగాణ ఎన్నికల్లో ఉండరు, ఆవిడ తన తల్లి ఎక్కడి నుంచి అయితే పోటీ చేసి వరుసగా విజయం సాధించారో ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు మనకి స్పష్టంగా తెలుస్తుంది.